హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వరల్డ్ విత్ వీకే. హాయ్ అండి, అందరూ బాగున్నారా? బాగుండాలని ఆ దేవుణ్ణి ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి. మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఈ రోజైతే మీ ముందుకి ఒక క్రేజీ డిఫరెంట్ అండ్ మనందరికి నచ్చే ఐటమ్ క్రేజీ కాంబినేషన్ తో వచ్చేసాను. నేను ఈ వీడియో షూట్ చేసే డే వచ్చి సండే. సండే అంటే అందరికి అర్థమైపోయి ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ నేను దేని గురించి మాట్లాడుతున్నాను. సో సండే అంటే నాన్ వెజ్. సో నాన్ వెజ్ లవర్స్ కి ఇష్టమైన డే సండే. మన నాన్ వెజ్ లవర్స్ కోసం ఒక డిఫరెంట్ కాంబినేషన్ తో రెసిపీ చూపిస్తున్నాను. సో అదేంటి అంటారా? ఆలు చికెన్ గ్రేవీ కర్రీ. సో చికెన్ గ్రేవీ కర్రీలో మనం ఆలు వేసుకుని చేసుకుంటే ఎంత బాగుంటుందంటే కాంబినేషన్ ఏమో డిఫరెంట్ కాంబినేషన్, టేస్ట్ ఏమో అదిరిపోద్దండి. చాలా బాగుంటది అసలు. ఈ కాంబినేషన్ త్వరగా ఎవరు ట్రై చేయరు, నాకు తెలిసి అయితే చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటది. ఎలా చేయాలో చూపించడానికి మేము రెడీగా ఉన్నాం. చూసేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారా? వచ్చేసేయండి, ఎలా చేయాలో చూపించేస్తాను త్వరగా. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉంది ఏంటి అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో చెప్పాలి. సో వచ్చేసేయండి మా కిచెన్ లోకి. హాయ్ ఆల్, ఇదిగోండి నేను రెడీగా ఉన్నాను. ఆలు చికెన్ గ్రేవీ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి మీకు చూపించడానికి వచ్చేసామండి. ఇది వచ్చి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక 7-8 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నా. 3 బంగాళదుంపలు, కొద్దిగా మీడియం సైజ్ బంగాళదుంపలు, అలాగే 1/2 కిలో చికెన్ వాష్ చేసి పక్కన పెట్టుకున్న 1/2 కిలో చికెన్. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఉప్పు, కారం, పసుపు, మసాలా అండ్ కొత్తిమీర, ఇవన్నీ నెక్స్ట్ నేను వన్ బై వన్ కర్రీ చేసేటప్పుడు చూపించేస్తాను, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. సో ఇదిగోండి, స్టవ్ వెలిగించుకున్నాను. అలాగే నేను బాండి కూడా పెట్టేసుకున్నాను. అలాగే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలి కదా, సో వెయిట్ చేద్దాం ఆయిల్ వేడయ్యేంత వరకు. ఇదైతే డిఫరెంట్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటది. ఆలు మనం దేంతో మిక్స్ చేసినా బాగుంటది కదా, సో చికెన్ తో మిక్స్ చేస్తే కూడా చాలా బాగుంటది, సూపర్ ఉంటది. బిర్యానీలోకి, రోటీలోకి, దేనిలో అయినా సరే ఈ కర్రీ అనేది ట్రై చేయొచ్చు. సో ఇది మా ఇంట్లో సండే స్పెషల్ ఆలు చికెన్ గ్రేవీ కర్రీ. ఆయిల్ హీట్ అయింది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాం అండి. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాం. మా కార్తికేయ రెడీగా ఉన్నాడండి. చికెన్ కర్రీ ఎప్పుడు అవుతుందా టేస్ట్ చేయడానికి, ఎప్పుడు టేస్ట్ చేద్దాం అని చెప్పి చూడండి, ఇటు పక్కన రెడీగా ఉన్నాడు. హాయ్ చెప్పు. ఏం కర్రీ చేసుకుంటున్నాం మనం ఇప్పుడు? చికెన్ కర్రీ కదా. ఓకే, దేనికోసం వేసుకున్నావు చెప్పు? చికెన్ కర్రీ కోసం. ఓకే ఓకే, ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయని ఫ్రై చేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వాష్ చేసుకున్న 1/2 కిలో చికెన్ వేసుకుంటున్నామండి. ఇక్కడ సో ఇదండి, ఒకసారి చికెన్ ముక్కలన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేదాకా కలుపుకోవాలండి. సో
మా ఇంట్లో అయితే ఈ కాంబినేషన్ అందరికి చాలా చాలా ఇష్టం అండి. ఆలు చికెన్ గానీ ఏదో అంటే చికెన్ డైరెక్ట్ గా కాకుండా ఏదో ఒక కాంబినేషన్ వేసుకుంటే ఆ వెజిటబుల్ ఫ్లేవర్ కూడా నాన్ వెజ్ కి తగిలి చాలా బాగుంటది కదా. సో మేము ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేస్తూ ఉంటాం ఇంట్లో. సో ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ ఉన్నారా నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. అవునా, ½ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాం మమ్మీ పసుపు. ఓకే, పావు టేబుల్ స్పూన్ పసుపు. సో నాకైతే చికెన్ ఫ్రై ఒక్కటే డైరెక్ట్ గా తెలుసండి, చికెన్ ఫ్రై, గ్రేవీ కర్రీ. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటేనే కదా ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ అనేవి తెలుస్తాయి. సో మమ్మీ ఉంటుంది కాబట్టి కొన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ అనేవి తెలుస్తున్నాయి. ఇప్పుడు వచ్చేసి టేబుల్ స్పూన్ కారం, ఇంకో ½ టేబుల్ స్పూన్ వేసుకోవాలా? ఓకే, ఇంకో ½ టేబుల్ స్పూన్ అంటే స్పూన్ ఉన్నర కారం వేసుకున్నామండి. ముందుగా మనం మ్యారినేట్ చేసుకోలేదు కాబట్టి ఆయిల్ లో బాగా ఫ్రై చేయాలి. ఉప్పు, కారం, ఓకే, అన్ని చికెన్ ముక్కలుగా పట్టేది. అసలు అనుకోలేదని కర్రీ ప్లాన్ చేసుకోలేదు. సో కార్తికేయ అయితే చికెన్ కావాలని కొద్దిగా ఏడుస్తున్నాడు, ఇంకా అందుకని చెప్పి సడన్ గా తీసుకొచ్చాము, సడన్ గా ప్లాన్ చేసుకున్నాము. అందుకనే మ్యారినేట్ చేసుకోలేదు మేము. ఓకే, మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. మమ్మీ చెప్పారు. మమ్మీ మరి బంగాళదుంపలు ఎప్పుడు వేయాలి? బంగాళదుంప ముక్కలు కొంచెం మగ్గినాక. ఓకే, ఇదిగోండి చికెన్ ఉడుకుతుంది. కొద్దిగా ఎసరు పోసుకున్నానండి నేను. ఒక వాటర్ తాగే గ్లాస్ తో వాటర్ తీసుకుని దీనిలో పోసుకున్నాను ఎసరు కోసం. చికెన్ ఉడకాలి కదా, సో ఉడకాలి. ఉడికినాక అప్పుడు ఆలు ముక్కలు వేయాలా? తొందరగా ఉడికిపోతాయి కదా. సరే, ఉడకాలి. ఓకే, ఈ ఉడక ముందు వేస్తే అవి ఎక్కువ ఉడికిపోతాయి. ఓకే, అప్పుడు పేస్ట్ అయిపోతుంది. 80% ఉడికినాక అప్పుడు వేసుకోవాలి. సరే, మళ్ళీ మూత పెట్టేసుకుందామా? మూత పెట్టేద్దాం. ఓకే, సో ఇదిగోండి ఆలు ప్లస్ చికెన్ రెండు కలిపి బాయిల్ అవుతున్నాయి. అసలు స్మెల్ అయితే భలే వస్తుందండి, అసలు చాలా బాగా వస్తుంది. ఈ రోజు ఈ కర్రీకి మెయిన్ రీజన్ మాత్రం కార్తికేయనే అండి. ఎందుకంటే కార్తికేయనే చికెన్ కావాలని గొడవ చేశాడు. సో అందుకే అప్పటికప్పుడు చికెన్ తెచ్చాము కార్తికేయకి కోసం అని చెప్పి. సరే, ఇంట్లో ఎలాగో ఆలు ఉంది, సో డిఫరెంట్ కాంబినేషన్ ట్రై చేద్దామని, మేము ట్రై చేసే కాంబినేషన్ మీకు కూడా చూపిద్దామని చెప్పి అనుకున్నామండి. ఇంకా బాగా ఉడకలేదు, ఉడుకుతుంది. సో వెయిట్ చేద్దాం ఉడికేంత వరకు. మూత పెట్టుకుందాం. బంగాళదుంప ముక్కలు ఉడికిపోయాయండి, చికెన్ కూడా ఉడికిపోయింది. సో కర్రీ రెడీ అయిపోయింది. సో లాస్ట్ స్టెప్, ఫైనల్ స్టెప్ ఉంటుంది కదా, గరం మసాలా వేసుకోవటం. సో గరం మసాలా వేసుకుంటున్నాం. 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాం ఇక్కడ గరం మసాలా. ఇది వచ్చేసి మేము ఇంట్లో తయారు చేసే గరం మసాలాని నేను ప్రతి వీడియోలో చెప్తాను. ఏదైనా సరే మేము ఇంట్లోనే చేసుకుంటామండి. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఇంట్లో చేసుకున్నవే. సో కర్రీ అయితే అయిపోయింది. చాలా చాలా బాగుంటది అది, డిఫరెంట్ కాంబినేషన్. కొంచెం గ్రేవీ. ఓకే, కొంచెం గ్రేవీ ఉన్నప్పుడు దింపేస్తే ఓకే దగ్గరకు వస్తుంది. జొన్న రొట్టెలోకైనా, బిర్యానీలోకైనా. ఓకే, మేమైతే ఇప్పుడు వైట్ రైస్ తో ట్రై చేస్తాము. దగ్గరకు వచ్చేసింది. ఎస్, రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం. ఓకే, సో మీరందరూ కూడా మీ ఇంట్లో ఈ డిఫరెంట్ కాంబినేషన్ ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్ లో చెప్పాలండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, సూపర్ ఉంటది. అసలు అన్ని సరిపోయాయి, మేము టేస్ట్ చూసాం, అన్ని సరిపోయాయి. మేమైతే మా ఇంట్లో కొద్దిగా
కారం ఎక్కువ వేసుకుంటాం, స్పైసెస్ అవన్నీ కూడా ఎక్కువ వేసుకుంటాము. సో అందుకని మేమైతే మా ఇంట్లో కొద్దిగా స్పైసీగానే చేసుకుంటామండి. సో మాకైతే మొత్తం అంతా సరిపోయింది. సో మీరు కూడా ఎలా ఉంది ఏంటి అనేది మీ ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్ లో చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.